అంటే సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రత్యేక కార్యక్రమాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. దేవదానం గారి బట్టి బట్టి దాంపత్య జీవితం వేసిన కుమార్తెలు, అల్లుడు, మనవలు, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి విషయంలో తిరిగి నిర్మించడానికి మీ కృప దయచేశారు. ఆహ్వానించి జీవించండి, మీ ఆశీర్వాదాలు దయచేయండి. నూతనంగా నిర్మించబడిన శాశ్వత ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను. జీవని నామము నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతిశ్రేష్ఠుడైన యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతిశ్రేష్ఠుడైన యేసయ్యా, నీ నామము ఇలలో నాకెవరు వేదము ఉన్నదా, నాదరి చేరితివే నేనమ్మిన వారే నన్ను మరచిపో, నీ ఆశలే నాలో ధిక్కరించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ ఆశలే నాలో ధిక్కరించెను. ప్రత్యేకించబడినటువంటి కూడికను బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతర్గతంగా ఈరోజు దేవుడి నుండి రమ్మని వారు చేశారు. ఈ యొక్క కుటుంబం చాలా సంవత్సరాల నుంచి మాకు పరిచయమైనటువంటి కుటుంబం. విజయ పెట్టిన కాలం నుంచి ప్రతి వారు పెట్టుకున్నాను. ఇప్పుడు దైవజనులు వాక్యం చెప్పమని నాకు చేసినప్పుడు మీరే చెప్పండి అన్నాను. చెప్పండి అని చెప్పారు. ఇప్పుడే చెప్పారు, ఏ వాక్యం చెప్పాలి ప్రభా అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆశీర్వాదము ఎవరికి వస్తుంది అని మనం చూసినట్లయితే
మాదిరిగా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీద ఆయన శ్రద్ధ నిలుపుతారని దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం అని అక్కడ రాయబడి కనుక గౌరవనీయులైనటువంటి దేవదానం గారు కొద్దితో స్టూడెంట్స్తో నలుగురితో స్టార్ట్ చేసినటువంటి ల్యాబ్ ఈనాడు ఇంత అభివృద్ధి చెందింది అంటే కాలేజీ ఎంత ఎత్తుకు ఎదిగారో నాకైతే చాలా చాలా సంతోషం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి నూరంతలుగా ఫలము పొందినట్లుగా లేఖనములలో మనము చూడగలుగుతున్నాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి నూరంతలుగా. దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదింపబడాలి అంటే మనం ఆశీర్వదింపబడలేము. మనంతట మనం ఆశీర్వదింపబడలేము. మనంతట మనం హెచ్చింపబడాలంటే మనం హెచ్చింపబడలేము. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాం, దేవుడు హెచ్చిస్తే హెచ్చింపబడతాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము మన కుటుంబంపైకి రావాలి. ఎందుకనగా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం, యెహోవా నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యించును అని అక్కడ మనము చూడగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని బిడ్డలారా మన ఇంటిలోకి రావాలి. కనుక నీవు పవిత్రుడమైన యథార్థవంతుడమైన ఎడల నీ యందు దేవుడే శ్రద్ధ నిలుపుతారని యోబు గ్రంథంలో మనము చూడగలిగినాం. మొదట నీవు కొద్దిగా ఉండేటప్పటికీ తుదకు మహాభివృద్ధి పొందుతావని పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది. అంతే 6వ వచనం నుంచి చూద్దాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును బట్టి చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండెను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. వర్ధిల్ల చేసేవాడు దేవుడు, ఆశీర్వదించేటటువంటి వాడు దేవుడు. మనుషుల వలన ఆశీర్వాదం కలగదండి, మనుషుల వలన హెచ్చింపబడలేమండి. చాలా మంది కొన్ని మోసాలు చేసి హెచ్చింపబడేవారు కూడా ఉంటారు. అయితే అది గద్దరకాలతో ఎగిరిపోతుందని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఆశీర్వదింపబడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం మన ఇంటిలోకి వచ్చినట్లయితే. ఇంకా దేవుని యొక్క లేఖనంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. ఎవరికి మేలు కలుగుతుంది? దేవుని ప్రేమించు వారికి. మనము దేవుని ప్రేమించినట్లయితే చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తుంటారు, రావాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేకపోతే, లేదా నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండలేకపోతే నీకు వచ్చినంత కూడా చిరిగిపోయిన సంచి వేసినట్టు అయిపోతుంది. హల్లెలూయా. దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడి జీవించిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూరుస్తాడంట. సమస్తము సమకూడి జరుగునని మనము ఎరుగుదుము. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదము ఇస్తాము పొందినట్లుగా లేఖనములలో మనము చూడగలుగుతున్నాం. దేవుని ఆశీర్వాదం గారిని కుమార్తె విజయాన్ని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం, చాలా ఆనందం. నేను ఈ ఏరియాలో ఎక్కువ రాలేకపోవచ్చు, కానీ అయినప్పటికీ కూడా బయట చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను, చాలా సంతోషిస్తాను.
దైవజనులు విశిష్టమైనటువంటి మరి రెవరెండ్ ఎంఏ దేవ సహాయమయ్య గారు ఎక్కువగా దేవదానం గారిని చాలా ప్రేమించేవారు. దేవదానం గారు కూడా వారంటే ఎంతో ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనులుగా ఎంతో గౌరవించేవారు, ప్రేమించేవారి కుటుంబం కనుక దేవునామమున స్తోత్రం కలుగును గాక. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినటంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఆత్మీయ పిల్లలు ఆత్మీయంగా శారీరకంగా వృద్ధి చెందుతున్నారు అంటే అంతకంటే సంతోషమేమి మరొకటి లేదని నేను మధ్యాహ్న కాల సమయంలో చేతి పనిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి నూరంతర ఫలం పొందినట్టుగా దేవదానం గారు కూడా అలాంటి ఫలం పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ఈ యొక్క కాలేజీని అభివృద్ధి పరిచినట్టు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినట్టు, ఇంకా శాఖలుగా వర్ధిల్లినట్టు ఈ యొక్క కుటుంబం ఆశీర్వదించబడును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొద్ది సమయాన్ని దేవుడికి సమర్పిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించుగాక. సందర్భానుసారమైన చక్కటి వాక్యాన్ని ఎంతో చక్కగా గారు వివరించారు. తెలియజేస్తున్నా ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ ఆనందరాజు గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తదుపరి జగస్రావు గారు కూడా గ్రీటింగ్స్ తెలియజేయాలి. అలాగే చేయవలసిన అందరికీ, అలాగే ఈ నూతన కార్యాలయ పరిశ్రమకి సంగతి దేవదాన సభ గారికి, అలాగే వలసని విజయం గారికి, వలస పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దేవుడు దేవదాన సభ గారిని ఈ కాలేజీ ఉంటే కాదు కానీ, ఈ కాలేజీలో వస్తున్న పిల్లలు ఉంటే కాదు కానీ, లేదా ఈ కుటుంబంలో ఉంటే కాదు కానీ, దేవదానం అంటే మన ఆదరణ పట్టడానికి దేవుడు ఇచ్చిన విధానం. పరిచర్యలో అనేక విషయాల్లో సహకారాలు ఉంటున్నారు కాబట్టి దేవుడు ఇంతగా హెచ్చించడానికి మొట్టమొదటిగా పెద్దలు మరి విజయ్ గారి వారి తల్లి గారు సత్యమాటి గారు దేవుడి పరిచర్యలో సహకారంగా ఉన్నారు కాబట్టి వారి పరిచర్య, వారి ఆత్మీయత, వారి ప్రార్థనల ద్వారా మరి ఇది హెచ్చించడానికి దేవుడు చూపారు. కాబట్టి దైవ సేవలు అంటే ఆ కుటుంబం మొదటి నుండి ప్రేమిస్తున్న కుటుంబం. అదిగా దేవదాన గారు కూడా అట్లనే దేవుని సేవకు మరి ప్రేమిస్తూ పరిచయం ప్రోత్సహిస్తూ మన పట్టణంలో మరి ఈ యొక్క క్రిస్టియన్ కాలేజ్ ఉండడం అనేది చాలా సంతోషం. ఎంతో మందికి పిల్లలు చిన్న పిల్లలకి చెప్తే కొంచెం వినొచ్చు కానీ 10th క్లాస్ అయిన తర్వాత వినడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టతరమైన పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి వారి యొక్క వృత్తిలోకి తీసుకురావడానికి, మంచి జాబ్లు తీసుకురావడానికి ఈ యొక్క కాలేజీని ఏర్పాటు చేసి ప్రభుత్వం చూశారు. అట్టి భయంకరమైన మరి ఈ యొక్క దినాల్లో పిల్లలు కంట్రోల్లో తీసుకురావడానికి, మంచి వారికి విద్యను అందించి ఒక ఉన్నతమైన ఉద్యోగాలకు దేవుడు మరి కూర్చున్నట్టు ఏర్పాటు చేసిన దేవదేవునికి, అలాగే ప్రత్యేకించి సంగటి దేవదాన సార్ గారికి, విజయం గారికి, మరి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వందనాలు తెలుపుకుంటూ ఆయన ముగిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుని కనపరచడానికి ఆ సమయంలో అందవరం యూత్ ఆధ్వర్యం, అలాగే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు పరిచయం కాస్త విజయమ్మ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ
దాదాపుగా అప్పటి నుంచి దేవుడి చర్యలో విరివిగా నన్ను వాడబడుతున్నారు. అప్పటి నుంచి దేవుడి కార్యక్రమాలు మనం చేసేటప్పుడు దేవుడు మన కార్యక్రమాలు చేస్తాడు. అంటే దేవుడి పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనం చేస్తాడు. ఆసక్తి కలిగి ఆయన పనిలో మనం ఎంత నమ్మకంగా ముందుకు పోతే అంతకు మించిన నమ్మకంతో ఆయన మన పనులతో మనల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చాలా విలువైనది. సో అది ఒకరి వల్ల సాధ్యం కాదు, మన ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కానీ కుటుంబంలో మన సతీమణి మనకున్నటువంటి వారందరూ సహకరించి ముందుకు సాగినప్పుడు తప్పకుండా మహాభివృద్ధి విషయంలో నిర్మాణ చాలా గొప్పది. అంచనాలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ నోపులు కాలేజీ ఉంచడానికి మనలో అనేకులు సహాయకరంగా ఉండటానికి మన ఆరోగ్యపడటం ఇది గొప్ప కార్యం చెప్పించుకోవచ్చు. సో ఈ కార్యం దేవుడు చేసింది కాబట్టి వారి ఇద్దరు ఇంకా అభివృద్ధి చెందులాగా దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ వారి మహాభివృద్ధి దేవుని ఒకటి సమయాన్ని మనకి మనం ఏమించారు ఆంటీ గారి యొక్క ఆశీర్వాదాన్ని గురించిన చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. అదేవిధంగా ప్రభువు శుభాకాంక్షలు మాత్రం తెలియజేస్తారు. నేను కూడా మరి కొన్ని నాకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు తన కృపను తన దాసుడు దేవదాను గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి అనుగ్రహించి ఉన్నాడు. మన ఆనందంగా చెప్తూ ఉన్నాడు. ఆధునికి దేవదాను గారు దాంతోపాటు విజయం అనేటటువంటిది విజయ్ కుమారితో అది సంపూర్ణమైన మనం గమనిస్తాం. దేవుడు వారిని కూడా ఈ కాలేజ్ విషయాల్లో వారి యొక్క పాత్రను కూడా మరి దేవుడు ఏర్పాటు చేసి ప్రస్తుతం విజయములో నడిపిస్తూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆ విధంగా మరి కుటుంబానికి అంతటికి కూడా ప్రభువు నామమున శుభములు హృదయపూర్వక అభినందనలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా బహుగా ముందున్న దినాల్లో వారిని ఆశీర్వదించి మహిమార్థమై పరిచర్యలను కొనసాగించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్క మాట ఏంటి అంటే దేవదానం గారు విలియం కాలువేటి మార్చి అవ్వాలి అనేటువంటి మాట అందరికీ తెలుసు. కాలువేటి అనేటువంటి వ్యక్తి మరి టూత్పేస్ట్ ఆయన సిద్ధపరిచినటువంటి ఇప్పటికీ కూడా మరి ప్రపంచమంతటా ఆ యొక్క ప్రోడక్ట్ను వాడుతూ ఉన్నాడు. కాలువేటి గారు 10% ఇచ్చేవాడు. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించగా 50% ఇవ్వడం. ఆ విధంగా ఆయన దేవుని చూడడం 90% కూడా ఆయన వచ్చాడు అనేటువంటిది గమనిస్తాం. ప్రస్తుతం 99% దేవుని కొరకు ఆయన యువకులకి ఆ విధంగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటి విషయం మనం గమనిస్తాం. దేవుడు కూడా హృదయం కాలువని ఆశీర్వదించాలని దేవుని పరిచర్యకు తన మహిమాత్మ
వాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలను ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ముందు మరి కొన్ని పలుకులుగా దేవదానం గారు మన కొరకు చెప్తారు. థ్యాంక్ యూ బాస్. ఈ కళాశాల కింద ప్రారంభించాం. అప్పుడు జోసఫ్ క్లిప్ గారు లేడు, వ్యవసాయం గారు ఉండేవారు. తర్వాత ఎంఎస్ రావు సార్, కొంతమంది పోయారు. అయితే దేవుని మహాత్ముని బట్టి నాకు ఒక ఆత్మీయత ఉంది. జోసఫ్ పిక్లిట్ ఆయన అనేక విషయాలు నాకు తోడు. ఆయన ద్వారా సొసైటీ ఏర్పాటు చేసింది. అటువంటి పాస్న దొరకదు. ఆయన ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. ఆయన ప్రతిదీ నేను షేర్ చేసుకునేవాడు. సంఘంలో అయితేనేమి, నా కళాశాలలో అయితేనేమి, కుటుంబంలో అయితేనేమి. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్లో పని ఉందంటే నన్ను ఇంటికాడ పెట్టి ఆయన పరిగెత్తుకుని ఆ పని చేసుకొచ్చేవాడు. అంతా ప్రేమ గలవాడు. ఆ కుటుంబం ఎంతో గొప్పది. కానీ జోసఫ్ సార్ లాంటి ఆత్మీయత నాకు ఇదివరకు దొరకలేదు కూడా. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో నేను పరిశీలించేవాడు. కళాశాల విషయం ఇంకా పరిస్థితి దేవదానం కళాశాలలో ఇలా ఉండాలా, ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు, బాయ్స్ ఉంటారు, ఇలా మెయింటైన్ చేయాలా అని ప్రతిదీ చెప్పేవాడు. ఆయన లేని లోడైతే పోడ్చలేను, కానీ ఉన్న జాస్లో కూడా ఆ విధంగా ఉంటారని ఆశిస్తున్నాం. అయితే ఈ గ్రౌండ్లో ముందుగా నేను కళాశాలని వేరే స్థలంలో చూశాను, కానీ జోసఫ్ క్లిప్ సార్ గారయ్యా దయచేసి ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉంటే బాగుంటుందని అది క్యాన్సల్ చేసుకొని ఇక్కడ తీసుకున్నాను. అది దేవుని చిత్తం, దేవుడు ఇలా ఉండాలనుకున్నాను. కానీ దేవుడు మహాకృప, నేను ఏమాత్రం యోగ్యత లేని వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. దీనికి ముందుగా కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ప్రథమంగా ఈ కళాశాలలో సౌజన్య ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసేటప్పుడు మొట్టమొదటి పిల్లలు జోసఫ్ సార్, తర్వాత పిల్లలు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా బావగారు ఉదయ్ సార్. వీళ్ళని నా జీవితంలో మర్చిపోయాను. ఎందుకంటే చాలా కష్టాలు ఉంది. కళాశాల ఏర్పాటు చేసినాం కానీ డెస్క్ లేవు. అదో సాపులు వేసుకున్నాం, కింద పిల్లలు సాపులు వేసారు. ఎంత దీనస్థితి, ఇలా చెప్పుకుంటే బాధ. కానీ నాకు గర్వం అయితే రాదు. ఆ గర్వానికి నేను స్థానం ఇవ్వను. నేను చాలా తగ్గించాలని ఆశ కలిగి ఉంటాను. కానీ నా కూతురు కూడా, నాకు వచ్చిన అల్లుళ్ళు కూడా అలా ఉంటే ఈ కళాశాల ఇంకా దినదినాభివృద్ధి చెందుతారు. కానీ ఎలా ఉంటే కష్టమవుతుంది. అయితే నేనైతే గర్వపడుతుంది, దేవా ఏమాత్రం యోగ్యత లేని ఈ స్థితిలో వచ్చావు, నీకు స్తోత్రాలు. ప్రతిరోజు మనం దేవుని ఆరాధిస్తూనే ఉన్నాం. దీనికి తోడు నాకు నా సాటి అయిన సహకారి విజయ్ కుమారి, ఆమె లేకపోయినా ఇలా ఉండదు. కాబట్టి మా కుటుంబం ఈ విధంగా కట్టబడింది. మా గురించి ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. కళాశాల ఆంటే చెప్పినట్టు నలుగురితో ప్రారంభించాము. ఈరోజు 400 ఎంత ప్రిన్సిపల్ గారు 37 ఇంత మందితో దేవుడు మమ్మల్ని మధ్యలో చేస్తున్నాం అంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడంటే చెప్పసక్కదు కదా. ఇంకా నాకు 1 కోటి కళలు వచ్చాయి. అయినను దేవుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చాడు. వాళ్ళు 1 కోటి వచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చాడు. మరి దేవుడి ఉద్దేశం ఏమో తెలియదు. నేను కూడా సాక్షి చెప్తుంటాను. నా దేవుడు మా స్టాఫ్తో చెప్తుంటాను, ఇతరులు చెప్తున్నాను. నా దేవుడు కేక వేసి అడ్మిషన్ పిలుస్తాడని చెప్తాను. దానిలో ఉన్న విశ్వాసం. మాకే అడ్మిషన్లు ఎక్కువయ్యి పక్క కళాశాలలో ఏర్పాటు చేసుకుని పంపించాను కూడా. పంపించాం కదా, అది దేవుడికి ఇచ్చిన ఘనత. కానీ ఇందులో మాకు ఏమాత్రం గర్వం రాదు, గర్వంకి స్థానం ఇవ్వదు. అలాగే ఎక్కువ వీరి బిడ్డలు ప్రేమిస్తాం, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకుంటాం. గమనించండి, అనేక విషయాలు మనం ఈ విధంగా ఉంటున్నాం. ఏమైనా పొరపాటు ఉండాల్సి మనిషి తరగతి ఉండొచ్చు, కానీ మన సరిస్థితిని ఏర్పాటు చేస్తాం. దయచేసి సంఘం కూడా మా గురించి ప్రార్థన చేయండి. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత
ఇవన్నీ ఓపెన్ చేస్తాము. ఆలస్యమైంది క్షమించండి, క్షమించండి, క్షమించండి. 12 గంటలు చెప్పాను పాస్టర్ గారికి. పాస్టర్ ప్రత్యేకంగా క్షమించండి. తర్వాత ఎందుకంటే ఇది అనుకోలేదు, జస్ట్ ప్రారంభం చేసుకున్నాం అనుకుంటుంది పాస్టర్ మిక్స్. సరే ఇలా చేసుకున్నాం, సంతోషమే. మరి రూమ్ ఓపెన్ చేసిన తర్వాత మరి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవా, ఈ దినమైన ప్రత్యేక దినముగా సంతోషకరమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఉపయోగించారు. ఈ బాధసరిదిలోనైనా మా ప్రియులు దేవదాను గారి నివాసము, అదేవిధంగా కాలేజ్ గదుల విషయంలో నిర్మాణం చేసి ఆయన మన సంతోషంలో మేము కొనసాగుతూ ఉండగా ఇట్టి కృపను గ్రహించినందుకు రాష్ట్రాన్ని బట్టి నామాన్ని స్థుతిస్తూ కనపరుస్తున్నాను. ఇందులో నేను అయినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నైనా మీ కృప చేత మనందరినీ కూడా ఈ సహవాస కోరికలో నడిపించారు. ఉన్న వాక్యాన్ని బట్టి మన నిజముగానైనా మీ ఆశీర్వాదమే ఐశ్వర్యం జీవితంలో కొనసాగించి ఒక గొప్ప స్థానంలో ఉండేటువంటి అదృశ్య హస్తము, అధికారం, నడిపింపు, ఆయన మేలు, ఉపకారం అన్నిటిని బట్టి నామాన్ని స్థుతిస్తున్నాను. ప్రత్యేకంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి దేవదాన గారికి, విజయకుమారి గారికి, అదేవిధంగా వారి పిల్లలను ఆయన మరి దినకరను మీ కృప చొప్పున జీవించండి. పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రతి వారిని కూడా మీ కృప చొప్పున దీవించి ఇంకా ఆయన మరి విస్తరణలోని, అభివృద్ధిలోని నడిపించమని కట్టబడిన గదులు ఆయన మరి వారిని ప్రార్థించి ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ కృపను సహాయం అనుగ్రహించమని ఆయన మరొక నామాన్ని స్మృతిస్తూ, ఎంత స్మృతించినా అది ఆయన తక్కువేనని నేను గ్రహించుకుంటూ మీకే అనంత మహిమ చెల్లిస్తూ, ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అనుగ్రహం మమ్మల్ని తగ్గించుకొని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మానవుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం చేరిన మనకు విశేషమైన రీతిలో దేవదాన గారికి, కుటుంబానికి, కాలేజ్ మనమంతా లేని ప్రియులకు ఇప్పుడు ఎవరు సదాకాలంతో ఆమేన్. ఈ కళాశాల విజయంగా ఉండడానికి కారణం నా సహోదరు దినయాగడా మీకు బట్టలు తగ్గించాలి. ఈయన అబ్దుల్ బాషా సార్, ఈయన నాకు కొంత శ్రమ తగ్గించేవాడు. తర్వాత నా అల్లుడు వచ్చిన తర్వాత నాకు ఫ్రీడమ్ వచ్చింది. కాబట్టి ఈ కళాశాల అంతా విలమినేషన్ నేను ఎక్కువ జోక్యం చేసుకోను. కాబట్టి దేవుడు ఎంతగానో ఈ విధంగా వర్ధన చేశాడు. వీళ్ళు నాకు ఎంతగానో సపోర్ట్గా ఉన్నారు. కుడి ఎడమగా ఉంటూ ఈ కళాశాలను ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి మంచి ఆయుర్వేదిక్ ఉన్నది. భాషా సార్ చాలా నమ్మకమైన వాడు. దాదాపు 16 ఏళ్ళు చేస్తున్నారు. ఎంత రిస్క్. తర్వాత దినకర్ వచ్చిన తర్వాత నాకు బాధ్యత తగ్గిపోయింది. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ యొక్క నివాసము
కట్టబడినటువంటి ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరెంతో కృప చూపి మీ బిడ్డలనైనా మీరు బలపరిచి సామర్థ్యం ఇచ్చి ఆ విధంగా నడిపించినందుకు వందనాలు. సమయంలోనైనా నామమున దీన్ని ప్రతిష్ఠిస్తూ ఇందులో ప్రవేశిస్తూ ఉండగా మీ యొక్క ప్రశాంతమైన పరిశుద్ధమైన సన్నిధి ఇందులో ఉండటానికి దీనిపైననైనా మీ మహిమ మీదం ఆవరింపుగా ఉండటానికి మీ బిడ్డల సంతోష సమాధానాలు అనుభవిస్తూ ఆనందంలో సాగు విధంగా మీరు ఈ కృపను అనుగ్రహించమని బయటికి వస్తూ లోపలికి ప్రవేశిస్తూ ఉంటుండగా మీ ఆదరణతో మీ బిడ్డలు మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి ప్రవేశించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రవేశిస్తాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెదని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెదని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మహిమ కలిగిన మీ సన్నిధి తోడుగా ఉంచండి. సమాధానం కలగజేసి నీలో ఫలించులాగా చూడండి. బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీరు మీ ఆశీర్వదించి బలపరచవచ్చు. చేయలేదంటే సపోర్ట్ చేయండి. ఈ గృహం ద్వారా కావాల్సిన దీవెనలు వారికి అనుగ్రహించండి. చేరిన మా అందరిపై మీ దీవెనలు కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము. ఆనందరాజు గారు సకల ఆశీర్వాదము కారణముతమైన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఎదుగోనైనా మా ప్రభువా, మరి గృహమును తండ్రి మీరు ఇచ్చిన దేవుడు ప్రభువా, ఇంతవరకు నైనా మరి సహాయం చేస్తున్న దేవుడు, ఇక ముందు కూడా మా ప్రభు సహాయం చేసే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. ఈ గృహంలో నివాసం చేస్తున్న మరి మా ప్రభు నీ దాసురాలు సొలోమి గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డను మా ప్రభు మీరు నాయన మరి ఇక గృహంలో ఉండే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించినందుకు మహిమ చెల్లించుకోమని, అలాగేనైనా దేవదాం సార్ గారిని మరి ఈ కాలేజీని అంతటినీ మా ప్రభు మీ యొక్క సన్నిధిలో ఎత్తి పట్టుకుని సమస్త జనుల కంటే మీరు హెచ్చించి మా ప్రభు మీ దీవునితో నింపుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. నీవే మాకు పరమ ప్రభుడవై
సరే బంగారం పెట్టావా సమస్తమును సమకూడి జరిగిస్తారని సెలవిచ్చిన రీతిగా మా ప్రియులు మీ యొక్క మా తండ్రి నాయన ప్రియ బిడ్డలు మా తండ్రి గౌరవనీయులు దేవదానం గారిని మా తండ్రి కుమార్తె విజయాన్ని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సమస్తమును బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నా తండ్రి ఇంకో యొక్క క్లాస్ రూమ్ కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా యొక్క గదిని మీరు దీవించి ఆశీర్వదించండి. అనేక మంది స్టూడెంట్స్ నా తండ్రి నా ప్రభువా మీరు అనుకున్న దానికంటే అత్యంతమైనటువంటి రీతిలో ప్రభువా అనేక మంచి జాయిని మా ప్రభా మంచి తరబీ పొందుతూ వెళ్ళు నీ కొరకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా యాదూరి పట్టణంలో క్రైస్తవ కాలేజ్ మా తండ్రి ఒక ప్రత్యేకంగా మీరు ఉంచినటువంటి విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. గదిని మీరు దీవించినందుకు స్తోత్రాలు. మీ కృపా దేవులతోని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. బాగానే కాదు ప్రభువా మీ నామమున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క రిబ్బన్ కటింగ్ చేస్తూ ఓపెన్ చేస్తూ లోపలికి వెళ్తున్నాం. కృపకు స్తోత్రములు తండ్రి, స్తోత్రం. అవును తండ్రి, చిన్నగా మెట్లుగా
అత్యధికముగా నీవు ఆశీర్వదించి ఈ దినాన్ని ప్రభా మరి ఈ యొక్క కాలేజ్ రూమ్లను కట్టుటకు నీవు కృప దయచేస్తున్నావు తండ్రి. ఇక్కడ బోధించినటువంటి అధ్యాపకులను అదేవిధంగా చదువు వారికి ఒక గొప్ప జ్ఞానమును దయచేయండి ఆయన. వారందరి జీవితాల్లో ప్రభా ఒక మంచి భవిష్యత్తును నీవు అనుగ్రహించు. అదే విధంగా నాయన మరి దేవదాన కుటుంబాన్ని నీవు నిండుగా ఆశీర్వదించి ఇంకా ప్రభా జేఎన్ఎం కాలేజీని కూడా ఎస్టాబ్లిష్ చేయటకు వారికి గొప్ప కృపను అనుగ్రహించి అయ్యా ఉన్నటువంటి అడ్డు ఆటంకులన్నింటినీ తొలగించి నీవు విస్తరింపచేసి ప్రభా ఫలింపచేసి ప్రభా స్తోత్రం అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా నీవు మార్చు దేవుడు ఉన్నామని విశ్వసించు ప్రభా. మేము ఇంకా సన్నిధానంలో విజ్ఞాపనను మొరపెట్టుచూ ఉండగా తండ్రి నీవు ఆలకించు దేవుడిపై సఫలపరచుకుని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీవు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార రాష్ట్రాన్ని కాలంలో సమయంలో అన్ని నీ స్వాధీనంలో ఉన్నాయి. ఎప్పుడు ఏవి ఎలా జరగాలో నిర్ణయించి నడిపించే గొప్ప నాయకుడివి ప్రభా. ముందు నడిచే దేవుడివి, వెనక కాపుదలగా భద్రతనిచ్చే దేవుడివి, ముందు వెనక ఆవరించిన దేవుడివి, సమస్తానికి సృష్టికర్తవి ప్రభా. నాయన ఈ నోబుల్ కళాశాలను మీరు దీవించి ప్రేమించి అయ్యా దేవదాన కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రభా, ఈ స్టాఫ్ ని మీరు దీవించి ప్రేమించి ఇంత మంచి గదులు మీరు అనుగ్రహించారు ప్రభా. ప్రతి క్లాస్ లో నీ ప్రసన్నత నుంచండి, ప్రతి స్టూడెంట్ కూడా పర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి రెండు ఆశీర్వాదాలతో నింపబడడానికి సహాయం చేయండి. దైవజనులుగా నీ బిడ్డలుగా మేమందరూ నీ పేరిట దీవిస్తున్నాం. ఎన్నటెన్నటికి దీవెనకరంగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ కృప చేత నిన్ను ముందున్న కార్యక్రమం దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు కూడా చెప్పానండి, ఇప్పుడు అదే బెంచ్ ఇట్లా ఆపోజిట్ వేసింటే బాగుంది. ఆపోజిట్ వేసింటే బాగుంది. ఇప్పుడు అది ఇక్కడ ఉంది కదా, ఇది ఇట్లా సైడ్ తిప్పితే బాగుంది. చేద్దామా? ఉన్నానులేండి, చేద్దాం. కుటుంబానికి
కారం ఎందుకులకి Thanks. God bless you. God bless you. Hallelujah. Hallelujah. Baba Shabara Shikarama. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రాలుడా పూజారుడా స్తుతులకు పాత్రుడా స్తుతికి పాత్రుడా స్తుతికి పాత్రుడా స్తుతికి పాత్రుడా మీకే మహిమ మీకే మహిమ మీకే మహిమ అయ్యా మీకు స్తోత్రములు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా గొప్ప దేవా మీ ఘనమైన నామములకై స్తుతి వందనములు మరి ఒక్కసారి నా తండ్రి నాయన ఇది ఆత్మీయ పిల్లలు మా ప్రభా దేవదానం గారు నాయన మా తల్లి కుమార్తె విజయ మా తల్లి వీరికి ఇచ్చినటువంటి సంతానము కుమార్తెలు బట్టి కూడా స్తోత్రములు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కుమారు మీరు ఎంతగానో ప్రేమించారు మీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి మీకు స్తోత్రములు నాయన అయ్యా ఆకాశము కంటే ఎత్తైనది గగనము కంటే లోతైనది ప్రభువా మీకు వందనాలు తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు చేసే మేలు ఎన్నెన్ని విధములుగా మేము చూడగలుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రములు నాయన అవును తండ్రి క్రమక్రమేణా ఇస్సాకు వర్ధిల్లాడు తండ్రి ఈ యొక్క కుటుంబాన్ని కూడా క్రమక్రమేణా మా తండ్రి మీరు వర్ధిల్లింపచేస్తూ ఈ స్థితిలో బిడ్డలను ఉంచారంటే ఇది కేవలము మీ యొక్క కృపయే తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించున్నాం నాయనా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎంతటి వాడను అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు ప్రభువా నన్ను నీవు ఇంతగా విస్తరింప చేయుటకు ఇంతగా ఆశీర్వదించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రియ బిడ్డలు నా తండ్రి దేవదానం గారిని నాయన కుమార్తె విజయాను మీరు ప్రేమించారు చక్కటి సంతానాన్ని ఇచ్చారు చక్కటి గృహం ఇచ్చారు చక్కటి మా ప్రభువా కాలేజీని ఇచ్చారు చక్కటి స్టాఫ్ని ఇచ్చారు ప్రభువానికి స్తోత్రములు యాదోని పట్టణంలో ఒక జ్యోతిగా బిడ్డను కుటుంబాన్ని నిలివేసిన విధానము కొరకై కూడా మీకు వందనాలు కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదని సెలవిచ్చినదిగా కొండైన మీరు మా ప్రభువా మీలో జీవిస్తున్న పిల్లలు వీరు మరుగుగా ఉండకుండా నీ కొరకు సాధనంగా సాక్షులుగా నిలవెచ్చిన విధానం కొరకై కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి యొక్క నూతనమైనటువంటి భవనం తండ్రి నాయన
కాలేజీ యొక్క రూములు అయితేనేమి మా ప్రభు ఆ కుమార్తె ఇచ్చిన కుమార్తె నివసించుటకు ఈ యొక్క మా తండ్రి పోర్షన్ అయితేనేమి మా ప్రభు మరలా బిడ్డలు నిర్మించుకున్నట్టుకు మీరు ఎంతో కృప చేస్తారు. మీకు వందనాలు. ఇవి మా తండ్రి దినం మీకు ప్రతిష్ఠింప చేసినందుకై కూడా స్తోత్రాలు. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకై కూడా స్తోత్రాలు. బిడ్డలు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇదే సమయంలో దైవజనాలను ప్రేమించి బిడ్డలు నా తండ్రి ఇరువురు కూడా భార్యాభర్తలు సమ్మతి గల మనసుతో దైవజనాలకి ఇచ్చిన నూతన వస్త్రాలను బట్టి కూడా స్తోత్రాలు. సమస్తాన్ని దీవించండి. కలిమియు సంపద ఈ కుటుంబంలో ఇంకా విస్తరింపచేయండి. రాబో కాలం అంతా కూడా ప్రభు మీ కృపలో బిడ్డలు భద్రపరచండి. సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంగరి వరకు కూడా ప్రభు బిడ్డలు మీ దయగల హస్తంలో ఉంచారు. ఈ క్రిస్మస్ దినాలైతేనేమి మరి యొక్క మా ప్రభు మా తండ్రి మా కొరకు మీరు సిద్ధపరచబోచున్న నూతన సంవత్సరమును బట్టి కూడా స్తోత్రాలు. నూతన దీవెనలతో నూతన ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలో బిడ్డలు ప్రవేశించే కృపా భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రిస్మస్ యొక్క సంబరాల ఆనందాలు కూడా ఈ కుటుంబానికి అనుగ్రహించేది. కుటుంబంలో ప్రశాంతి, సమాధానం, సంతోషాన్ని, నిత్యానందాన్ని బిడ్డలకు కలగచేయండి. మీ కృపా దీవెనలతో ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. ఇదిగో మీరు 1000 దూతలతో పరిశుద్ధులతో రారాజుగా రాబోచుంటుగా మీరు అక్కడ ముందు మాలో ఒక్క ఆత్మ కూడా ఏమాత్రం ఇడపడకుండా మీ రెండవ రాకడ కొరకే సిద్ధపరచమని మీ కృపా ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపుమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణమవుతుడా ఈ గొప్ప నామములో